Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. How are you all? I hope your preparation is going well. Very quickly, I'll make a very important announcement, and then we'll start Sham sir's vocabulary. Guys, if you are preparing for banking exams and especially you're aiming at probationary officer exams and you want to go through the mains exam also successfully, then this announcement is for you. మీరు ఈ వీడియో బిగినింగ్లో చూసిన ప్రోమో లాగా యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కోర్స్ కాల్ మాస్టర్ స్ట్రోక్. మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన కోర్స్ ఇది. అండ్ ఈ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రాంలో ఫుల్ టార్గెట్ అంతా కూడా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్, మరీ ముఖ్యంగా ప్రిలిమ్స్ మాత్రమే కాదు మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళకి మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్. ఆల్రెడీ ఒక సపరేట్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. కావాలంటే ఆ వీడియో నేను మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. అది కాకుండా మీ అందరికీ తెలుసు వొకాబులరీ బ్లాక్ బుక్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మనం కొత్తగా స్టార్ట్ చేసాం. ఆ కోర్స్లో కంప్లీట్ బ్లాక్ బుక్ వొకాబులరీ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈరోజు నుంచి మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే IBPS PO, SBI PO అలాగే SSC CGL ఆస్పిరెంట్స్ కోసం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీద డైలీ సిరీస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అది మీరు ఈ రోజు నుంచి చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా శ్యామ్ సర్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాము జూలై 6వ తారీఖు న్యూస్ పేపర్ హిందూ పేపర్లో ఉన్నాం. ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ ఉన్నాయి, గబగబా రాసేసుకుందాం రన్నింగ్ నోట్స్లో. ఓకే, ఫస్ట్ వర్డ్ వచ్చి ఎలిజిడ్, ALLEGED. ఎలిజ్ చేయడం అంటే ఒక బ్లేమ్ చేయడం, సో ఎలిగేషన్ అంటాం కదా. సో ఎలిజ్ అంటే బ్లేమ్ అని రాయండి, నిందించడం, నింద వేయడం, బ్లేమ్. ఇక హెడ్లైన్స్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది ఏంటంటే కాంప్లియన్స్. మీకు ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా నేను చెప్తూ ఉంటాను. కాంప్లియన్స్కి ప్రెపోజిషన్ ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే విత్ వస్తుంది. సో రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడాన్ని ఏమంటామంటే కాంప్లియన్స్ విత్ అంటాం. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ మస్ట్ లివ్ ఇన్ కాంప్లియన్స్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాంప్లియన్స్ విత్ అంటే రూల్స్ని ఫాలో అవ్వడం. మీకు అబాయిడ్ బై గుర్తుందా? అలాంటిదే అనుకోండి. యాక్చువల్గా నేను ఇందులో ప్రొలిఫిరేషన్ అన్న వర్డ్కి మాత్రమే మీనింగ్ చెప్తాను, కాంటెక్చువల్గా కాదు, జనరల్గా. ప్రొలిఫిరేషన్ అంటే ఫాస్ట్గా పెరగడం అనమాట, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, చాలా వేగంగా వ్యాప్తి చెందడం. సో ప్రొలిఫిరేషన్ అంటే ర్యాపిడ్లీ ఇంక్రీజ్, స్ప్రెడ్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇక తర్వాత హెడ్లైన్స్లో ఒక చిన్న వర్డ్ వచ్చింది ఏంటంటే ఆబ్లిగేషన్. అదేం పెద్ద కష్టమైంది కాదు. సో ఇష్టం లేకుండా కూడా కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి కదా, వాటిని ఆబ్లిగేషన్స్ అంటాం. సో నార్మల్గా అయితే మీరు ఆబ్లిగేషన్ అంటే డ్యూటీ అని రాసేయండి. ఆబ్లిగేషన్ అంటే ఏం రాస్తారు? డ్యూటీ అని రాసేయండి. ఇక తర్వాత అన్ప్రొవోక్డ్ తెలియాలంటే మీకు ప్రొవోక్డ్ తెలియాలి. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం, ఇర్రిటేట్ చేయడం, బలవంతం చేయడం. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం, ట్రిగ్గర్ చేయడం. అన్ప్రొవోక్డ్ అంటే ఎటువంటి ట్రిగ్గరింగ్ లేకుండా న్యాచురల్గా జరిగింది. సో అన్ప్రొవోక్డ్ అంటే వితౌట్ ఎనీ ఫోర్స్ అని రాయండి. వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ లేదా వితౌట్ ఎనీ ఫోర్స్, ఎటువంటి రకంగా కూడా మనం ఎవరిని ప్రొవోక్ చేయకపోతే అన్ప్రొవోక్ అంటాం. ఇక కాండక్ట్, మీరు చిన్నప్పుడు డిగ్రీ కాలేజెస్లో కానీ MBA కాలేజెస్లో కానీ బీటెక్ కాలేజెస్లో కానీ సర్టిఫికేట్ తీసుకుంటారు. TC అలాగే CC అంటారు. TC అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మరి CC అంటే ఏంటి? కాండక్ట్ సర్టిఫికేట్. కాండక్ట్ అంటే ప్రవర్తన, బిహేవియర్. కాండక్ట్ అంటే ఏంటి? బిహేవియర్. రిజల్యూషన్ అంటే బలమైన సంకల్పం. ఓకేనా? స్ట్రాంగ్ డెసిషన్ అని రాయండి. రిజల్యూషన్ అంటే స్ట్రాంగ్ డెసిషన్. ఓకేనా? ఎక్యూజ్డ్ అంటే బ్లేమ్ చేయడం, నింద వేయడం, ఎక్యూజ్. ప్రెపోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్యూజ్కి ఎప్పుడు కూడా ప్రెపోజిషన్ ఆఫ్ వస్తుంది. ఓకే. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉంటే, క్రెడిబుల్ అంటే ట్రస్ట్ వర్ధీ. నమ్మశక్యంగా ఉంటే ఏమంటామంటే క్రెడిబుల్ అంటాం, ట్రస్ట్ వర్ధీ. నెరేటివ్ అంటే ఒక కథ, ఒక స్టోరీ అని రాయండి. నెరేటివ్ అంటే ఒక స్టోరీ. ప్రీఎంప్టివ్ అంటే ప్రివెంటివ్. ఇక్కడ వీడు డాష్ పెట్టాడే, డాష్ బదులు మీరు V పెట్టుకోండి. ప్రివెంటివ్ అంటే ముందస్తు, అంటే ఏదైనా ఒకటి జరిగే ముందే దాన్ని ఆపడానికి చేసే పని.
మీకు ప్రివెంటివ్ బెయిల్ అంటాం కదా, ముందస్తు బెయిల్ అలా అనుకోండి. సో ప్రివెంటివ్ అంటే ప్రీఎంప్టివ్, రెండు ఒకటి. ప్రీఎంప్టివ్ అంటే ప్రివెంటివ్, ఒక పని జరిగే ముందే దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నం ప్రివెంటివ్. ఒక బ్యూటిఫుల్ దీన్ని నేను ఇడియం అని పిలుస్తాను. ఓకే, ఇడియం ఇది. ఆన్ ద వర్జ్ ఆఫ్, ఏమన్నాడు వాడు? ఆన్ ద వర్జ్ ఆఫ్ అన్నాడు. ఆన్ ద వర్జ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది అంటాం. అతను రిటైర్మెంట్కి చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పాలనుకో, హీఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్. లేదంటే సక్సెస్కి మనం చాలా దగ్గరగా వెళ్తున్నాం అనుకో, వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సక్సెస్. ఓకేనా? ఆన్ ద వర్జ్ ఆఫ్ అంటే ఏంటి? దేనికైనా కూడా క్లైమాక్స్ స్టేజ్లో ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. సారీ, మై వాయిస్ ఈస్ నాట్ గుడ్, సారీ. ఆబ్స్క్యూర్, ఆబ్స్క్యూర్ అంటే స్పష్టత లేకపోవడం, అన్క్లియర్, క్లారిటీ లేకపోవడం ఆబ్స్క్యూర్ అంటే. బయాస్డ్ అంటే తెలుసు కదా, పార్షియాలిటీ. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేష్. నాకు రమేష్ కంటే గణేష్కే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను, అతనికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అంటే బయాస్డ్ టువర్డ్స్ వన్ పర్సన్, పార్షియాలిటీ అనమాట, పార్షియాలిటీ. అన్జస్ట్ అంటే అన్ఫెయిర్, తప్పుడు పద్ధతి. హీ వన్ ద గేమ్ ఇన్ ఎన్ అన్జస్ట్ మేనర్. అన్జస్ట్ అంటే అన్యాయంగా అని రాయండి. అన్ఫెయిర్, అన్జస్ట్ అంటే అన్ఫెయిర్. ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది ఏంటంటే కార్వే నిష్. నాకు చాలా ఇష్టమైన ఇడియం. నేను చాలా ఇయర్స్ బ్యాక్, అంటే ఇంకా అసలు ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐ వాజ్ ఇన్ కాలేజెస్, నేను ఇంకా స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకుంటా, కార్వే నిష్ అనేది నాకు అప్పుడు మైండ్లో పడింది. మరి ఎవరైనా చెప్పారో చదివానో గుర్తులేదు, కానీ నాకు అప్పటి నుంచి తెలుసు. ఐ స్టిల్ రిమెంబర్, చాలా మెమరీ నాకు అది. కార్వే నిష్ అంటే నేను నా చిన్నప్పుడు చదువుకున్న ఒక ఇడియం అది. ఓకేనా? సో కార్వే నిష్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్లో, ఏదైనా ఒక రంగంలో, ఏదైనా ఒక ప్రొఫెషన్లో, ఏదైనా ఒక సబ్జెక్ట్లో నీకంటూ నువ్వు ఒక యునీక్ టాలెంట్ డెవలప్ చేసుకుంటే అదేంటంటే కార్వే నిష్ అంటాం. సో కార్వే నిష్ అంటే ఇఫ్ యూ హ్యావ్ డెవలప్డ్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆర్ యువర్ ఓన్ టాలెంట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, దాన్ని ఏమంటే కార్వే నిష్ అంటాం. కార్వే నిష్. సో క్రియేట్ ఏ యునీక్ స్కిల్, క్రియేట్ ఏ యునీక్ స్టైల్ ఇన్ యువర్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ యువర్ ప్రొఫెషన్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ డిస్ఆర్మమెంట్. ఆర్మ్ అంటే వెపన్స్, లేదంటే గొడవ, యుద్ధం. డిస్ఆర్మమెంట్ అంటే లీవ్ వెపన్స్, ఆయుధాలను పక్కన వేసేయడం, లేదంటే యుద్ధాన్ని పక్కకు నెట్టడం. ఓకేనా? సో డిస్ఆర్మమెంట్ అంటే ఏంటంటే ఆయుధాలని, యుద్ధాలని కూడా పక్కన తోసేయడం అనమాట. ఇక ఇలా చూసుకుంటూ వెళ్తే దాని పక్కన సెకండ్ కాలంకి వచ్చేద్దాము. సెకండ్ కాలంలో అన్లీష్. అన్లీష్ అంటే ప్రొడ్యూస్ చేయడం, అన్లీష్ అంటే ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా? ఐ బిలీవ్ దట్ ఇఫ్ యు వర్క్ హార్డ్ టుడే, యువర్ హార్డ్ వర్క్ విల్ అన్లీష్ గ్రేట్ సక్సెస్. అన్లీష్ అంటే ప్రొడ్యూస్ చేయడం. ఓకే, ప్రొడ్యూస్ చేయడం. ఇక నేను ఇది అండర్లైన్ చేస్తాను. కన్సెంట్ అంటే ఒప్పుకోవడం రా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెంట్? కన్సెంట్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం, అగ్రి. కన్సెంట్ అంటే ఒప్పుకోవడం, అగ్రిమెంట్, అగ్రి. ఓకేనా? అగ్రి. ఇలా చూసుకుంటూ వస్తే ఇక లాస్ట్కి వచ్చేద్దాము. స్టీరింగ్. ఏముందిరా, కారుకి స్టీరింగ్ ఏం చేస్తుంది? మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో స్టీరింగ్ అంటే డైరెక్టింగ్, డైరెక్షన్. స్టీరింగ్ అంటే ఏంటి? డైరెక్టింగ్ లేదా డైరెక్షన్. ఇది నేను అనుకోకుండా బోల్డ్ చేశాను, ఇది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, ఫెసిలిటీ అందరికీ తెలుసు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు మ్యాండేట్ అన్న వర్డ్ తెలుసు కదా. మ్యాండేట్ అంటే కంపల్సరీగా చేయాల్సిన ఒక పని. సో మ్యాండేట్ అంటే రూల్ అని రాసుకోండి, లేదా డ్యూటీ అని రాసుకోండి. మ్యాండేట్ అంటే రూల్ లేదా డ్యూటీ అని రాసుకోండి, రూల్ లేదా డ్యూటీ అని రాసుకోండి. ఓకేనా? అక్కడితో ఈరోజు లెట్ మీ ఎండ్ దిస్ వీడియో విత్ దీస్ వర్డ్స్. నేను ప్రతిరోజు 10 minutes లోపల వీడియో ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ లెట్ మీ సీ ఈ వీడియోలో పాసిబుల్ అవుతుందేమో. ఇక 3 words హోంవర్క్ ఇస్తాను, తెలుసు కదా. ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆన్ ద వర్జ్ ఆఫ్. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆన్ ద వర్జ్ ఆఫ్, గుర్తుంది కదా. ఇక తర్వాత ఇందాక చెప్పాను కార్వే నిష్. సో కార్వే నిష్ అనే ఇడియంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక అన్జస్ట్ అంటే తప్పు, అన్ఫెయిర్ అన్యాయం. దీంతో కూడా ఒక వొకాబులరీ, ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. 10 minutes అయినట్టుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.